తెలుగుదేశం పార్టీని ఇప్పుడు సరికొత్త భయం వెంటాడుతోందా? పొత్తులో భాగంగా ఇప్పటికే సీట్లు వదిలేసుకున్న సైకిల్ పార్టీకి తాజాగా మరో రూపంలో ముప్పు ముంచుకొస్తోందా? ఆ ముప్పును వైసీపీ ఇంకాస్త ఎగదోస్తోంది అన్న వాదనలో నిజమెంత? అది ఎక్కడికి దారితీస్తుందోనని పార్టీ పెద్దలు ఆందోళన పడుతున్నారు అన్నది నిజమేనా? అసలు ఇంతకీ ఏంటా ముప్పు? టీడీపీ అధిష్టానం ఆందోళనకు రీజన్ ఏంటి? లెట్స్ వాచ్. అభ్యర్థుల లిస్టుని పూర్తిగా ప్రకటించేసింది టీడీపీ. అన్ని రకాలుగా వడబోసి సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని రకరకాల లెక్కలు కట్టిమరీ తాము పోటీ చేస్తున్న 144 అసెంబ్లీ స్థానాలకు 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఈ క్రమంలో కొన్ని సెగ్మెంట్లలో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. పార్టీ ప్రకటించిన అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ రెబల్స్ గా రంగంలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు కొందరు నేతలు. అయితే పలకరింపులు బుజ్జగింపుల తరువాత ఫైనల్ గా వీరిలో ఎంతమంది ఇండిపెండెంట్లుగా రంగంలో ఉంటారు, వారి ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్న చర్చ జోరుగా జరుగుతోంది పార్టీలో. చీపురుపల్లి, అనపర్తి, నూజివీడు, ఉండి వంటి సెగ్మెంట్లలో ఇండిపెండెంట్ల బెడద తప్పేలా కనిపించడం లేదన్నది పార్టీ వర్గాల సమాచారం. చీపురుపల్లి నుంచి టికెట్ ఆశించిన కిమిడి నాగార్జున రెబల్ గా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆ స్థానం నుంచి కిమిడి కళా వెంకట్రావు పేరును ప్రకటించింది టీడీపీ. మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రత్యర్థిగా కళా వెంకట్రావు అయితే బాగుంటుందనే భావనతో పార్టీ పెద్దలు ఆయన పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. దీంతో ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన కిమిడి నాగార్జున వర్గీయులు భగ్గుమన్నారు. రాజీనామాల బాట పట్టారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ క్రమంలో నాగార్జున స్వతంత్రంగా బరిలోకి దిగుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక అనపర్తి సెగ్మెంట్ కూడా అగ్గి మీద గుగ్గిలమవుతోంది క్యాడర్. అనపర్తి సెగ్మెంట్ నుంచి టికెట్ ఖరారు చేసిన పొత్తుల్లో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లింది. దీంతో అక్కడి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చెయ్యాలనే ఒత్తిడి ఎక్కువగా వస్తోంది. పార్టీ అధిష్టానం నల్లమిల్లికి నచ్చజెప్పినా ఎంతవరకు ఈ వ్యవహారం సెట్ అవుతుందోనన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఇక నూజివీడు నుంచి టికెట్ దక్కించుకోలేకపోయినా ముద్రబోయిన వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో చాప కింద నీరులా తన పని తాను చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఉండి సెగ్మెంట్ నుంచి కల్వపూడి శివ స్వతంత్రంగా పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు గుంతకల్లు, అనంత అర్బన్ వంటి స్థానాల్లో కూడా రెబల్స్ బెడద తప్పదన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మరో అంశం గురించి కూడా చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీలో వీలైనంత ఎక్కువగా అసమ్మతిని ప్రోత్సహించి లబ్ధి పొందేందుకు వైసీపీ కాచుకుని కూర్చుందని, ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. ఇప్పుడు రెబల్స్ గా ప్రచారంలో ఉన్నవారిలో ఎంతమంది వైసీపీ ట్రాప్ లో పడతారో తెలీదు కానీ మొత్తానికి అటువైపు నుంచి ప్రయత్నాలు మాత్రం గట్టిగానే జరుగుతాయన్న అంచనాలున్నాయి. ఈ పరిస్థితుల్లో రెబల్స్ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా సెట్ చేసుకోకుంటే టీడీపీకి భారీ డ్యామేజ్ తప్పదన్న అంచనాలున్నాయి. మరి బతిమాలో బామాలో టీడీపీ అధిష్టానం దారికి తెచ్చుకుంటుందా లేక రెబల్స్ దే పైచేయి అవుతుందా అన్నది చూడాలి.